మావా సిట్టింగ్ ప్లేస్ చాలా బాగుంది, కూర్చోపోతావా? కూర్చోపోతావా? అరే ఎంతసేపు లాఫ్టెడ్తో తెచ్చినది తాగడానికి కదా, బయటకు తీస్తావు. మావా వీడు మందరే వేసినట్టుగా ఉన్నాడు, మనకన్నా స్పీడ్గా ఉన్నాడు ఇక్కడ. గ్లాసులు ఎత్తుంటే నేను బాటిల్ ఎత్తేస్తాను. అన్నా చూడన్నా అలాగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారురా, అదేం మజరా మనకి. ఇదిరా కిక్ అంటే. వాళ్ళు వేస్తారు కాసేపటి వరకే, మనం వేస్తాం 2 రోజుల వరకు ఉంటూనే ఉంటుంది. నువ్వు ఇంజక్షన్ వాడు చెప్తాను కదా, రా ఇక్కడ కూర్చో చెప్తాను నీకు. మావా ఫుల్ ఎక్కిపోయింది మావా. పోలీసులు ఎవరు నువ్వెవరా? నువ్వెవరా? ఏ గొడవ చూస్తున్నావు? చెప్పాలా? నాకు తెలియదు. ఇల్లు ఎక్కడ? తీసుకెళ్తావా? ఏ రాళ్ళు తీసుకెళ్ళాలా నీకు? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? తెలుసా నీకు? ప్లీజ్ సార్ వదిలేండి సార్. తెలుసా? ఒకసారి సార్ ప్లీజ్. తెలుసా? ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 తీసుకెళ్ళి. సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్. ఎవర్రా? నీ పేరు చెప్పమ్మా. నీ పేరు చెప్పు. కోట చూపించాడు. ఎక్కడ మా ఇల్లు? ఎవరో తెలుసా? ఏంటి వయసు తాముడు? ఏంటో నీకు? మా నాన్న తాగినప్పుడు లేదు, నేను తాగినప్పుడు వచ్చింది ఏంటి? చెప్పురా, ఏం చెప్పు చెప్పురా. ఎవరో బాబు కొట్టారు తీసుకెళ్ళి. సార్. వాటర్ తీసుకోండి సార్, వదిలేండి సార్ నన్ను. సార్ నీ పేరేం పేరా? సార్ నా పేరు శరత్ సార్. మా అడ్రస్ చెప్పమ్మా. సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ సార్ ఈ ఒక్కసారి మా అడ్రస్ ఇంట్లో ఏం చెప్పమ్మా. సార్ మరి అసలు పరుగుదల కుటుంబం సార్. ప్లీజ్ సార్ ఈ ఒక్కసారి క్షమించండి సార్. మరి డాడీ కూడా ఇక్కడ లేరు సార్. ప్లీజ్ అన్ని సార్ తెలిసినప్పుడు అడ్రస్ ఎందుకు అలా చేసావు అయితే? సార్ సార్ ప్లీజ్ సార్ ఎందుకు చేసాలా? సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికే సార్ సార్ ప్లీజ్ సార్ 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 అడ్రస్ తీసుకొడతారా? సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ అడ్రస్ సార్ తీసుకో. ప్లీజ్ సార్ సార్ కాల్ పట్టుకుంటే సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ ఒక్కసారికే అడ్రస్ ఏంటమ్మా? రోజు సచ్చినోడు ఏదో ఒకసారి తెచ్చుకొనే ఉన్నాడు. సార్ చెప్పు. తెలుగు అమ్మా. అవును సార్. అవునండి. ఆపరా, నీకు ముందు తర్వాత ఏంటమ్మా పెంపకం? సార్ సార్ చిన్నప్పటి నుంచి చాలా అల్లారి ముద్దుగా పెంచుకున్నాం సార్. అందుకే కాదమ్మా, కన్నామంటే అందరూ కంటారు. సార్ ఇది ఒక్కసారి క్షమించండి సార్. పంపకం ఆడు తాగురేట, వయసులో తాగురేట. సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి క్షమించండి సార్. నిజే ఫైల్ ఆడు కానీ ఏంటంటే నాకు ఇలా పట్టాడా? ఇదే కానీ ఎప్పుడైనా కనబడితే మరి ఇంకా ఫైనల్ ఇంక ప్రెసెంట్ పంపించేస్తాను, సెంట్రల్ జైలు చేసేస్తానండి. ఓకే అని తీసుకెళ్ళమ్మా. రోజు ఇదే కాదు, మీ నాతో నీతోటి పల్లెపోతున్నాను నుంచి అంటే ఎప్పుడు మారు. ఎలాగ విన్ని కాపాడుకోవాలి, ఎక్కడ నేను విన్ని మార్చుకోవాలి. ఎన్ని దిక్కులు తిరిగాను, ఎవరైనా ఉంటే బాగుండు విన్ని మార్చడానికి. ఎవరూ లేరు. వీడి కోసం ఎన్నో బాధలు పడ్డాను చిన్నప్పటి నుంచి. కానీ రేటు ఇలాగయ్యాడు, ఎవరు మారుస్తారు వీటిని? మా అబ్బాయి చిన్నప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు సార్. తను చిన్నప్పటి నుంచి చేసిన తప్పులకి నేను సమర్థించుకున్నాను, కానీ ఎన్నో చోట్లకి తిప్పాను, కానీ నా కొడుకు బాగుపడలేదు.
మరి నువ్వు చెప్పి చోటుకి వెళ్తారా మీరు? నేను బతికి బాగుపడతానంటే నేను ఎక్కడికైనా వెళ్తాను సార్. అది నువ్వు అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్తే మీ అబ్బాయి బాగుపడతాడు. చాలా థ్యాంక్స్ అండి. ఇంటికి నువ్వెవరమ్మా? మీ మమ్మీయా? ఇటమ్మా పంపకం, అసలు ఈ వయసులో డ్రగ్స్ ఇటమ్మా అసలు అడిగి కొంచెం పక్కకు వస్తాను మాట్లాడతాను. అసలు క్లారిటీ చెప్పమంటావా? మా ఆయన ఫారెన్లో ఉన్నారు సార్. ఫ్యామిలీ నేనే చూసుకుంటున్నాను. ఫ్యామిలీ మీరు చూసుకోవచ్చు. బరువుగా అయితే బ్రతుకుతున్నాను. డబ్బు ఉందని చెప్పేసి ఏమైనా ఇచ్చి పిల్లలు పాడు చేస్తారు మీరు? ఇది నలుగురికి తెలిస్తే చెప్పండి, ఏమైనా ఇచ్చి పిల్లలు పాడు చేస్తారు అసలు? ఈసారి మీరు అంటున్నారు పరువు పోద్ది అంటారు అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు. ఓకే సార్. ఇదే ఫైనల్ వార్నింగ్. రే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేస్తావా? సార్ చేయండి సార్. ఇది కనబడితే సార్ ప్లీజ్ సార్. కనబడితే చెప్పు. సార్ మీరు అరెస్ట్ చేస్తుంది సార్. అరెస్ట్ చేయడం కాదు, ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తున్నప్పుడు తెలుస్తుంది బాగా. సార్ అది అది పద. సరే చెప్పండి మమ్మీ. ఏంటమ్మా ఏంటమ్మా? నన్ను క్షమించాను మమ్మీ. నేను వాటిని ఎంతో దూరపరచుకోవాలనుకుంటున్నాను మమ్మీ, కానీ దాన్ని వదలట్లేదు మమ్మీ. ప్రతి క్షణం నేను వాడితో పోరాడుతూనే ఉన్నానమ్మా. నేను వాడితో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా మీరు కూడా గుర్తు రావట్లేదమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నేను చనిపోతానేమో అని భయంగా ఉందమ్మా. వద్దు నాన్న, అలాంటి మాట్లాడుతున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను కాపాడుకుంటున్నాను. నేను కాపాడుకుంటున్నాను. హలో హలో రేవతి. హలో రేవతి. హలో హలో చెప్పండి. హలో రేవతి. హలో చెప్పండి. అదే మా బాబు డ్రగ్స్ బాగా కానీ నా కుమార్ చనిపోతాను అంటున్నాను. నాకు ఏదైనా హెల్ప్ చేస్తావమ్మా? సరే, నాకు తెలిసిన ఒక అడ్రస్కి నేను నీకు మెసేజ్ పెడతాను. అక్కడికి నువ్వు వెళ్తే మీ కొడుకు తప్పనిసరిగా బాగుపడతారు. ఓకే థ్యాంక్స్. థ్యాంక్స్. ఒక స్కిట్ వేయబడుతుంది, ఒక సాంగ్ ప్లే చేయబడుతుంది. అందరు చూద్దాం. తమ్ముడు కొట్టు. దేవుని ఆజ్ఞను పాటిస్తును, యేసుని వార్తను చాటిస్తును. దేవుని ఆజ్ఞను పాటిస్తును, యేసుని వార్తను చాటిస్తును. ఆజ్ఞలో ఆశీర్వాదం, ఆజ్ఞలో ఆనందము, ఆజ్ఞలో ఆరోగ్యం, ఆజ్ఞలో అక్షయము. నిన్ను దిద్దు ఆజ్ఞ, నన్ను దిద్దు ఆజ్ఞ, నిన్ను నన్ను గొప్ప చేయ పరిశుద్ధుని ఆజ్ఞ. నిన్ను దిద్దు ఆజ్ఞ, నన్ను దిద్దు ఆజ్ఞ, నిన్ను నన్ను గొప్ప చేయ పరిశుద్ధుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ
మరి డ్యాన్స్ చూపించారు. మీ పిల్లలు కూడా ఎవరైనా సరే ఇంత చక్కగా ఉండాలి డ్యాన్స్ చేయాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న చర్చస్ ఉన్నాయి, ఆత్మీయంగా మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్న దైవజనులు. ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉంటే డయస్ మీద రమ్మని ఆహ్వానిస్తున్నాం. డ్రగ్స్తో కానీ మరి తాగుడుతో కానీ భయంకరమైన బలహీనతతో కానీ ఎవరైనా సరే ఉన్నవారు డయస్ మీదకి వస్తే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా సరే ప్రార్థన చేయడానికి ఎవరైనా డ్రగ్స్ అలవాటు పడిపోయి భయంకరమైన లోకములో తిరుగుతున్న యవ్వనస్తులు ఎవరైనా సరైనప్పుడు కూడా, తల్లిదండ్రులైనప్పుడు కూడా, నా కొడుకు జీవితం బాగుపడలేదు, ఎవరైనా ఉండలేదు, భయపడదమ్మా, మీ దగ్గర రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీలాంటి స్థితిలో నుండి చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు వస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే, ఇలాంటి భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడిపోయి, భయంకరమైన తాగుడికి అలవాటు పడిపోయి, వ్యభిచారానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమిటి మీ సమస్య? అయ్యగారు, చిన్నప్పటి నుంచి దీనికి అల్లారి ముద్దుగా పెంచుకున్నాను, కానీ ఏ తప్పు చేసినా క్షమించుకొని వచ్చాను. కానీ అదే తప్పు ఈ పెద్దవాడైనటప్పుడు చేస్తున్నాడు. తాగుడికి బానిస అయిపోయి 5 సంవత్సరాల నుండి అలా బాధపడుతూ నన్ను కూడా బాధపడుతూనే ఉన్నాడు. వీడి మారాలని చాలా ప్రదేశాలకి, చాలా ఊర్లకి వెళ్ళాను, కానీ వీడికి ఎక్కడ మారలేదు. కానీ నేను ఇక్కడ దేవుని సన్నిధానంకి వచ్చాను, వీడు మారుతాడేమోనని. 5 సంవత్సరాల నుండి కుమారుడు అనేకమైన అలవాట్లకి బానిస అయిపోయి, తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే వినకుండా విసలవిరుడిగా తిరుగుతూ భయంకరమైన పాపపు ఊపులోనే కూలిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉన్నా, ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మీరు వస్తే మేము ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. అమ్మా, మీ సమస్య ఏంటి? బాబు టైం అయిపోతుంది, మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచానండి. మా బాబు ఎంత అడిగినా నేను డబ్బులు ఇచ్చి ఫ్రెండ్స్తో తిరిగి హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడని ఎంత అడిగినా డబ్బు ఇచ్చేవాడిని. కానీ నా బాబు డ్రగ్స్ బానిస అయిపోయాడు, చనిపోతాను అంటున్నాడు. కానీ మా బాబు మారాలని, అదే నా ఆశ. చిన్నతనం నుండి అల్లారు ముద్దుగా పెంచిన కుమారుడైన ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నాడు. ఒకవేళ మీ తల్లిదండ్రులను, మీ బిడ్డలను ఇలాంటి స్థితిలో ఉంటే, ఒకవేళ మీ కొరకు, మీ జీవితాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీరి జీవితంలో కూడా దేవుడు, అమ్మా నువ్వు భయపడదు, యేసుక్రీస్తు వారు నీ కన్నిటిని నీ నాట్యముగా మారుస్తాడు. నీ కుమారుని జీవితాన్ని యేసు ప్రభు వారు, ఒక నూతనమైన జీవితాన్ని యేసు ప్రభు వారు మీకు ఇస్తారు. నీ కుమారుడికి ఒకవేళ మీ జీవితాలు కూడా, మీ పరిస్థితులు కూడా ఎలాగా ఉంటే, యేసు దగ్గరికి వస్తే
మీ కన్నీటిని కూడా నాట్యంగా మార్చినందుకు యేసు ప్రభు వారు సిద్ధముగా ఉన్నారు. అమ్మా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. జగరా నాన్న, నువ్వు మారడమే నాకు కావాలి. దేవుడు నిన్ను మార్చాడు. ఇంకా ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో కానీ, డ్రగ్స్తో బాధపడతాయి కానీ, వ్యసనాలకి మరి మీ బిడ్డలు కూలిపోయారేమో, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తల్లి, యేసు దగ్గరికి వస్తే మీ జీవితాలను యేసయ్య మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ బిడ్డలకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉంటే, మీ బిడ్డలు ఒక డ్రగ్స్ కలవరిపైపోయి భయంకరమైన సమస్యల్లో కూలిపోయిన వారిని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ గుండెల మీద చేసుకొని ఇప్పుడే వేకోపిస్తే మాతో పాటు ఈ ప్రార్థనలో నిశ్చయమైన జీవితాన్ని యేసుక్రీస్తు ఇవ్వనందుకు సిద్ధముగా ఉన్నాడు. యేసయ్య, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. భయంకరమైన డ్రగ్స్ వ్యాధి నుండి నాయన విడిపించండి. భయంకరమైన తాగు నుండి, వ్యభిచారము నుండి విడిపించండి. అనేక మంది నాయన ప్రేమలో పడి, వ్యామోహములో పడి అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా. వారిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఇతర కుటుంబాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ భయంకరమైన డ్రగ్స్ వ్యాధుల నుండి, తాగు నుండి, భయంకరమైన వ్యసనం నుండి నాయన విడిపించి సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, ఇప్పుడు ఎలాగుంది? కుమారుడు పక్షాతాపం పడుతూ ఉన్నాడు. యేసయ్య వాళ్ళ హృదయాలు తాకాడు. ఎందుకు ఈ పాపము చేస్తాను, ఎందుకు ఈ డ్రగ్స్ అలవాటుపడిపోయాను, నా పాపములు క్షమించు ప్రభు అని యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపం పడుతున్నాడు. జీవితం ఏమైంది ఇప్పుడు? కావాలమ్మా, దేవుడిని నిన్ను విడిచిపెట్టినమ్మా, నాకు కావాలా? ఓ దేవా, నీకు స్తోత్ర. బాబు, నీకేమైంది? అమ్మను క్షమించమ్మా. అమ్మని చాలా పాపం చేశారమ్మా. క్షమించమ్మా, ఇంకెప్పుడు ఈ పాపను ముట్టుకోడమ్మా. అమ్మని క్షమించమ్మా. దాని జోలికే వెళ్ళన్నా, నువ్వు నా యేసయ్య కావాలమ్మా. పాపంలో పడిన జీవితాన్ని కోణం తీసుకున్నాడమ్మా. నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. కావాలా? తాగుడు జోలికి వెళ్ళను, నువ్వే కావాలి. మమ్మల్ని క్షమించమ్మా. అమ్మా, యేసయ్య మీ పాపములు క్షమించాడు. మీ బిడ్డల్ని దేవుడు భయంకరమైన డ్రగ్స్ నుంచి విడిపించాడు. ఇక మీదట నువ్వు నీ బిడ్డలు చెడి అలవాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఎంతో ఉన్నది.
నీ బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులు గ్రహిస్తున్నారా? వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు? నీ బిడ్డల్ని ఒక్కసారి ఒకసారి గమనించండి. మీ బిడ్డలు ఏ స్వాగలో నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే యేసయ్య తప్పనిసరిగా మీ జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దేవుడి దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం.